నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి బృందావన సంచారాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలో శరత్కాలం గడిచిపోయింది, హేమంతకాలం ప్రారంభమైంది అని చెప్పుకున్నాం. ఆ హేమంతకాలం గురించి, హేమంతకాలంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. తత్ర ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః హవిష్యం భుంజానాః కాత్యాయని వ్రతం చేరుకు. తత్ర దానిలో అంటే ఏమిటి? హేమంత ఋతువులో ప్రథమే మాసి, మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు. వాటిలో మొదటి నెల అంటే ఏమిటి? మార్గశిర మాసంలో నందవ్రజ కుమారికాః, ఈ నందవ్రజంలో ఉండేటువంటి ఆడపిల్లలు. కుమారికాః అంటే ఏమిటి? మరీ పెద్ద వయసు పిల్లలు కాదు, మరి పసిపిల్లలు కాదు, ఆ మధ్యలో ఉన్నటువంటి టీనేజర్స్ అనుకోవచ్చు మనం. ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ హవిష్యం భుంజానాః, హవిష్యాన్ని భుజిస్తూ. హవిష్యం అంటే ఏమిటి? భగవంతుడికి మనం ఏదైతే ఆరగింపు పెడతామో, నివేదన అర్పణ చేస్తామో దాన్ని హవిష్యము అని చెప్పచ్చు. అంటే హోమం చేసేటువంటి వస్తువు కూడా హవిష్యమే. ఇట్లా దేవుడికి మనం ఆరగింపు పెట్టేటువంటి ఉపహారంగా సమర్పించేటువంటిది ఏదైనా కూడా హవిష్యమే. ఆ హవిష్యాన్నే భుజిస్తూ అంటే ఏమిటి? దేవుడికి, అమ్మవారికి ఏదైతే ఆరగింపు పెట్టారో దాన్ని మాత్రమే, పులగమో లేకపోతే ఒక గుడాన్నమో ఇలాంటి వాటిని మాత్రమే భుజిస్తూ, అది తప్ప వేరే రకమైన ఆహారం ఏమీ తీసుకోకుండా. అంటే సాధారణంగా ఏకభుక్తం అవుతుంది వాళ్ళకి. పొద్దుటిపూట అమ్మవారికి పూజ చేస్తారు, ఆరగింపు పెడతారు, అదే తింటారు. ఇంకా రాత్రిపూట ఆ పూజ చేసిన అన్నము ఆరగింపు పెట్టటాలు అవి రాత్రిపూట చెయ్యరు కదా, కాబట్టి ఏకభుక్తం అవుతుందన్నమాట. అట్లా ఏకభుక్తంతో హవిష్యాన్ని మాత్రమే భుజిస్తూ కాత్యాయని వ్రతం చేరుహు, కాత్యాయని వ్రతాన్ని చేరుహు అంటే చచారా చేరతుహు చేరుహు, చరగతిభక్షణయో ధాతు తలకు లిడ్ రూపం అన్నమాట ఇది. ఆ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు చేశారు. ప్రత్యహం ఉషస్ సముత్థాయ అన్యోన్యాబద్ధ బహవః కృష్ణచరితముచ్చైర్గాయంత్యః కాళిందీం స్నాతుం యయుః. ప్రత్యహం ప్రతిరోజు ఉషసి సముత్థాయ, పొద్దున్నే. ఉషసి అంటే ఏమిటి? ఉషఃకాలం. ఉషఃకాలం ఎప్పుడు వస్తుంది? సూర్యోదయాత్ పూర్వం. సూర్యోదయం రాకమునుపు ఆకాశంలో అరుణ కాంతితోటి ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని ఉషఃకాలం అని చెప్తారు. ఆ ఉషఃకాలంలో సముత్థాయ లేచి అన్యోన్యాబద్ధ బహవః, ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని. మరి చీకట్లో వెళ్ళాలంటే కొంచెం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి కదా, అందుకోసం అన్యోన్య ఆబద్ధ బహవః, ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళే కృష్ణచరితం ఉచ్చైర్గాయంత్యః, కృష్ణుడి యొక్క చరితాన్ని, కృష్ణుడి యొక్క రకరకాలైనటువంటి మహిమల్ని వాళ్ళు చూసినటువంటి వాటిని అన్నింటినీ ఉచ్చైర్గాయంత్యః. ఇప్పుడు అంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, ఈ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడు చేసినటువంటి ప్రతి పనిని పాటలు కింద కట్టి పాడేవాళ్ళు అని. ఆ కృష్ణ చరితాన్నే ఉచ్చైహి గాయంత్యః, బిగ్గరగా పాడుకుంటూ కాళిందీం స్నాతుం యయుః, కాళింది నదికి స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు. అంటే సాధారణంగా వ్రతం ఏదైనా చేస్తున్నప్పుడు నదీ స్నానం ఉత్తమం అని చెప్తారు, నదీ స్నానం చెయ్యాలి అని చెప్తారు. అందుకోసం వీళ్ళందరూ పొద్దున్నే కాత్యాయని వ్రతం చెయ్యడం కోసమై నదికి స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు, కాళింది నదికి. నిర్వర్తిత స్నానకృత్యాః జలాంతికే సైకతీం కాత్యాయని ప్రతికృతిం కృత్వా అరుణోదయే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇది మంత్రం జపంత్యః ఉచ్చావచైః ధూపదీప నైవేద్యైః భగవతీం కాత్యాయనీం ఆనర్చుః. ఇక నిర్వర్తిత స్నానకృత్యాః, నదిలో తమ తలుకు స్నానకృత్యాన్ని, స్నానం అనేటువంటి పనిని పూర్తి చేసుకుని జలాంతికే, నది ఒడ్డునే, నీటికి దగ్గరలోనే సైకతీం కాత్యాయని ప్రతికృతిం కృత్వా, సైకతీం అంటే సికత, ఇసకతో చేయబడినటువంటి కాత్యాయని దేవి యొక్క ప్రతికృతిని, కాత్యాయని దేవి యొక్క విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసుకుని అక్కడ పెట్టుకుని అరుణోదయం అవుతూ ఉండగా
నేను ఇప్పుడు చెప్పాను చూసారా, అరుణోదయం ఎర్రటి కాంతి వస్తుందని. అంటే ఈ ఉషఃకాలం అంటే అరుణోదయ కాంతి రావడానికి కూడా ముందరి కాలం అన్నమాట. ఆ ముందరి కాలం అంటే తెల్లవారుజామున 3 గంటలు ఆ ప్రాంతాలు, ఆ సమయం అన్నమాట. ఆ సమయంలో వీళ్ళు స్నానానికి వెళ్ళేవాళ్ళు. దాదాపుగా 4:30 ఆ ప్రాంతాలు అవుతూ ఉండగాను ఆకాశంలో ఎర్రటి కాంతి పరుచుకుంటుంది కదా. ఆ కాంతి వచ్చినటువంటి, ఆ అరుణకాంతి వచ్చినటువంటి సమయంలో కాత్యాయని దేవికి పూజ చేసేవాళ్ళు. వీళ్ళు అందరూ ఏకకంఠంగా అందరూ జపించిన మంత్రం ఒకటే, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఇంతమంది ఆడపిల్లలు ఏకవాక్యంగా జపించిన మంత్రం ఏమిటయ్యా అంటే, కాత్యాయని, ఓ కాత్యాయని దేవి, మహామాయే, గొప్పదైనటువంటి మాయాశక్తి కలిగినటువంటి దాన. అంటే ఈ ప్రపంచాన్నంతటినీ మోహింప చేయగలిగినటువంటి మాయాశక్తి కలిగిన దాన. మహాయోగిన్యధీశ్వరి, మహాయోగినులకు అధీశ్వరివైన దాన. ఎందుకంటే ఆ శ్రీచక్రాన్ని యోగినులందరూ రక్షిస్తూ ఉంటారు అని కదా చెప్పుకుంటాం మనం. శ్రీచక్రం తాలూకు ఒక్కొక్క ఆవరణాన్ని, ఒక్కొక్క నవావరణాలు ఉంటే ఒక్కొక్క ఆవరణాన్ని ఒక్కొక్క యోగినుల తాలూకు సమూహం రక్షిస్తూ ఉంటుంది. వాళ్ళందరి మీద అధీశ్వరి లలితాదేవి అని చెప్పుకుంటాం. లలితాదేవి యొక్క మరొక రూపమే కాత్యాయని అనేటువంటిది. కాబట్టి ఈ మహాయోగినులందరికీ అధీశ్వరి అయినటువంటి దాన నందగోపసు దేవి, ఓ దేవి భగవతి, నందగోపసుతం, నందగోపుడికి కుమారుడైనటువంటి కృష్ణుణ్ణి మే పతిం కురు, నాకు భర్తగా చెయ్యి. అంటే ప్రతి ఆడపిల్లకి కృష్ణుడు తన భర్త కావాలన్నటువంటిదే కోరిక అన్నమాట. ఆ కోరికతోటే కాత్యాయని వ్రతాన్ని చేశారు వాళ్ళందరూ. తే నమః, నీకు నమస్కరిస్తున్నాను. ఇది మంత్రం జపంత్యః, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉచ్చావచైః ధూపదీప నైవేద్యైః, ఉచ్చావచైః వివిధములైనటువంటి, అంటే ఇంతమంది కలిసి ఉన్నప్పుడు అందరూ ఒకలాంటి దీపాలు, ఒకలాంటి ధూపాలు, ఒకలాంటి నైవేద్యాలు పెట్టరు కదా. సో అందరూ కలిసి వివిధములైనటువంటి దీపాలు, వివిధములైనటువంటి ధూపాలు, వివిధములైనటువంటి నైవేద్యాలు, వీటినన్నింటినీ సమర్పించి భగవతీం కాత్యాయనీం ఆనర్చు, భగవతి అయినటువంటి కాత్యాయని దేవిని ఆనర్చు, అర్చించారు వీళ్ళందరూ. ఇదిగో ఈ కాత్యాయని వ్రతాన్ని గురించి తెలుసుకునే గోదాదేవి, ఆవిడ మార్గశిర మాసంలో, మార్గళి మాసం అంటాం కదా, ఆ మార్గళి మాసంలో ఆవిడ కూడా కాత్యాయని వ్రతం చేసి తన చిలికత్తర్లందరినీ పిలుచుకుని ప్రతిరోజు నెలపాటు స్నానం చేసి ఆవిడ రంగనాథుడిని పతిగా వరించి ఆయనలో ఐక్యమైపోయింది. ఏవం అన్వహం వ్రతమాచరంత్యః తాః కదాచిత్ యథాపూర్వం వాసాంసి తీరే నిక్షిప్య కృష్ణం గాయంత్యః కాళిందీ జలే విజహృః. ఏవం, ఈ విధంగా అన్వహం ప్రతిరోజు వ్రతం ఆచరంత్యః తాః, వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ ఆడపిల్లలందరూ కదాచిత్ ఒకనాడు యథాపూర్వం, రోజు ఇంతకు ముందు చేసినట్లుగానే, అంటే రోజు చేస్తున్నట్లుగానే వాసాంసి తీరే నిక్షిప్య, వాసాంసి బట్టలని తీరే నిక్షిప్య, నా ఒడ్డు మీద పెట్టి నది ఒడ్డున ఉంచి కృష్ణం గాయంత్యః, వాళ్ళు ఏ పని చేస్తున్నా కృష్ణుణ్ణే గానం చేస్తూ ఉంటారు. రెండో ధ్యాస లేదు వాళ్ళకి, రెండో ఆలోచన లేదు. దాంతో కృష్ణం గాయంత్యః, ఈ స్నానం చేస్తూ కూడా కృష్ణుడి గురించినటువంటి పాటలే పాడుకుంటూ కాళిందీ జలే విజహృః, కాళిందీ జలంలో విహారం చేస్తూ ఉన్నారు. మహాయోగీశ్వరేశ్వర భగవాన్ తద్విజ్ఞాయ తత్కర్మఫలదానాయ వయస్యైః పరివృతః తత్ర గత్వా గృహీత తద్వసనః సత్వరం నీపమారుహ్య గోపబాలైః సహ ప్రహసన్ హే అబలాః ఏకైకశః మిలిత్వా వా అత్ర ఆగత్య స్వస్వవసనాని గృహీత నాయం పరిహాసః యతః యూయం వ్రతకర్షితాః సత్యమహం బ్రవీమి నాహం కదాపి అనృతమవదం తదేతే బాలకా విదుః ఇత్యవోచ్. ఇలా వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా మహాయోగీశ్వరేశ్వర భగవాన్, మహాయోగీశ్వరులకు ఈశ్వరుడైనటువంటి భగవంతుడు కృష్ణుడు, మహాయోగుల కంటే గొప్పవాళ్ళైన మహాయోగులలో శ్రేష్ఠులైనటువంటి యోగులకు ఈశ్వరుడు.
అంటే ఎవరు ఏ ప్రాణి తన మనసులో ఆయన్ని తలుచుకున్నా, ఆయన్ని పూజించినా ఆయన ఎరుకకి అది వెళ్లకుండా ఉండదు. వీళ్ళు చేస్తున్నటువంటి వ్రతము, వీళ్ళు ఏ ఫలం కోరి వీళ్ళు ఈ వ్రతాన్ని చేస్తున్నారో ఇవన్నీ ఆయనకి తెలుసు. ఇవేవి ఆయనకి కొత్త విషయాలు కావు. దాంతో ఈ గోపకన్యలందరూ చేస్తూ ఉన్నటువంటి ఈ వ్రతానికి తానే అధీశ్వరుడు కాబట్టి, అంటే కాత్యాయని వ్రతమే చేస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు పొందగోరిన ఫలమేమిటి? తాను. అందువల్ల ఆ ఫలాన్ని ఇవ్వవలసిన వాడు ఎవరు అంటే తానే ఇవ్వాలి. కాబట్టి ఆ ఎవరు ఏ ప్రాణి ఏ రకమైనటువంటి ఆ వ్రతం చేసినా, తనని గూర్చి ఎవరు ఏ వ్రతమైనా చేస్తే దానికి ఫలితం ఇవ్వాల్సినటువంటి వాడు తానే. కాబట్టి తద్విజ్ఞాయ వాళ్ళు అక్కడ స్నానం చేస్తున్నారు అంటే వాళ్ళ తలుకు ఆ కర్మ అక్కడికి ఫలాన్ని పొందిందనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి దశకి చేరుకుంది ఆనాటికి. అందుకోసమని ఆ సంగతి ఆయన ఎరిగి తత్కర్మ ఫలదానాయ, వాళ్ళు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి కాత్యాయని వ్రతం అనేటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి ఫలదానాయ, ఫలాన్ని ఇవ్వడం కోసమై వయస్యై పరివృత, ఎప్పుడు ఈయన వెనకాల ఒక గుంపు పిల్లల గుంపు ఉంటూనే ఉంటుంది కదా, ఆ వయస్సులతోటి పరివృత చుట్టుముట్టబడిన వాడై తత్ర గత్వా అక్కడికి వెళ్ళాడు. గృహీత తద్వసన, ఏం చేశాడు? మెల్లిగా వెళ్ళి వాళ్ళు ఒడ్డు మీద పెట్టినటువంటి అన్నీ తీసేసుకున్నాడు. గృహీత తద్వసన, వాళ్ళ బట్టలన్నింటినీ తీసుకుని సత్వరం నీపమారుహ్య, ఆ ఒడ్డునే ఉన్నటువంటి ఒక పెద్ద కడిమి చెట్టు, ఒక కదంబ వృక్షం, ఆ కదంబ వృక్షాన్ని ఎక్కి గోపబాలై సహ ప్రహసన్, ఈయన ఈ పని చేస్తూ ఉంటే ఈ గోపబాలకులు ఎవరు చెట్టెక్కల, వాళ్ళందరూ కిందే ఉన్నారు, వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. కృష్ణుడు ఏదో వాళ్ళని ఏడిపిస్తున్నాడు. అంటే ఈ కృష్ణుడు ఎందు భగవద్భావన వీళ్ళకి ఈ పిల్లవాళ్ళకి లేదు కదా. కృష్ణుడు తమవాడు, తమని గురించి కేర్ తీసుకునేటువంటి వాడు, తమని రక్షించేవాడు అన్న దీంట్లోనే ఉన్నారు తప్పిస్తారు, అన్న ఆ ఆలోచనలోనే ఉన్నారు తప్ప వాళ్ళు ఈ కృష్ణుడి యందు భగవద్భావనతో లేరు. ఆయన యందు పూర్తిగా సంపూర్ణమైనటువంటి శరణాగతి ఉంది. అంటే తమకు ఏది వచ్చినా ఆయనే చూసుకుంటాడనేటువంటి ధైర్యం ఉంది, ఒక విశ్రంభం ఉంది. కానీ ఆయన భగవంతుడు అనేటువంటి జ్ఞానం ఈ చిన్నపిల్లలకి ఎవరికీ లేదు. ఉన్నవాళ్ళందరూ చిన్నపిల్లలే కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కృష్ణుడు ఈ ఆడపిల్లల్ని ఏడిపించడానికి ఏదో చేస్తున్నాడు అని అనుకున్నారు. సో వాళ్ళందరూ కింద నుంచి నవ్వుతూ ఉన్నారనమాట. కృష్ణుడు చేస్తున్నటువంటి అల్లరి చూస్తూ వాళ్ళందరూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటే సహ ప్రహసన్, ఆ గోపబాలకులతో పాటుగా తాను కూడా నవ్వుతూ హే అబలాహ, వాళ్ళందరినీ పిలిచాడనమాట. హే అబలాహ, ఓ అబలలారా. ఎవరు అబలలు? ఆడపిల్లలు కాబట్టి అబలలల్లా కృష్ణుడు వాళ్ళని తమ తాలూకు భారం అంతా తన మీద వేసేశారు కాబట్టి తమంతట తాము ఏమీ చేసుకోవడానికి, అంటే తమ కోసం తాము ఏమీ చేసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి అబలాహ అన్నాడు వాళ్ళని. హే అబలాహ ఏకైకశః మిలిత్వా వా అత్ర ఆగత్య స్వస్వవసనాని గృహీత. ఏకైకశః ఒక్కొక్కళ్ళు వస్తారో, మిలిత్వావా అందరూ కలిసి వస్తారో, ఒక గుంపుగా వస్తారో మీ ఇష్టం. కానీ అత్ర ఆగత్య ఇక్కడికి వచ్చి, నా దగ్గరికి వచ్చి స్వస్వవసనాన్ని గృహీత, మీ బట్టలు మీరు తీసుకోండి, మీ వస్త్రాలు మీరు తీసుకోండి. నాయం పరిహాస, నేనేదో అల్లరి చేస్తున్నాను, పరిహాసం చేస్తున్నాను అనుకుంటున్నారేమో. అయన్న పరిహాస, నేనేమి మీతోటి వేళాకోళాలాడడం లేదు. యతః యూయం వ్రతకర్షితా, పాపం మీరందరూ వ్రతం చేసి ఏకభుక్తాలతోటి నలిగిపోయి బాగా చిక్కిపోయి ఉన్నారు. వ్రతకర్షితా, వ్రతంతో నలిగి చిక్కి ఉన్నారు మీరందరూ. అట్లాంటి పిల్లలతోటి, అట్లాంటి వాళ్ళతోటి నేనేమి వేళాకోళాలు చేస్తాను చెప్పండి? సత్యమహం బ్రవీమి, నేను నిజంగా చాలా సీరియస్గా చెప్తున్నాను. సత్యం అంటే నిజమే చెప్తున్నాను. మీరు ఇక్కడికి రావాలి, మీ బట్టలు తీసుకోవాలి, ఈ మాట మాత్రం నిజం. నాహం కదాపి అనృతం అవదం, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను సుమా. భగవంతుడు ఎందుకు చెప్తాడు అబద్ధాలు? కృష్ణుడు ఎందుకు చెప్తాడు? ఒకవేళ ఆయన ఈ క్షణంలో చెప్పినటువంటి అబద్ధమైనా అది ఇంకో క్షణంలో నిజం అవుతుంది. కాబట్టి ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఏ మాట అబద్ధం కాదు.
కాబట్టి ఆయన చాలా నవ్వుతూనే చెప్తున్నాడు, నాహం కదాపి అనృతమవదం, నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. తదేతే బాలక, కావాలంటే ఈ పిల్లల్ని అడగండి, వీళ్ళు సాక్ష్యం. ఏతే బాలకాహ, ఈ బాలకులందరూ తద్విదుహు, నేను అబద్ధం చెప్పను అనే సంగతి వీళ్ళందరికీ బాగా తెలుసు. ఇత్యవోచత్ అని అన్నాడు. తత్ పరిహాసవచో నిశమ్య స్నేహ పరిప్లుతాః సవ్రీడాః అన్యోన్యం అవలోకయంత్యః భగవంతం ఏవమూచుః. ఇంకా ఈ అమ్మాయిలందరూ తత్ పరిహాసవచో నిశమ్య, ఈయన పరిహాసం కాదు అన్నాడు, నేను మిమ్మల్ని వేళాకోళం చెయ్యట్లేదు అన్నాడు. కానీ నువ్వు బట్టలు తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుని మీరు వచ్చి బట్టలు తీసుకోండి అంటే అది పరిహాసవచనం కాకుండా ఇంకోటి ఏమవుతుంది? అందుకోసం తత్ పరిహాసవచో నిశమ్య, ఆయన కృష్ణుడు చేసినటువంటి ఈ పరిహాసము, ఈ అల్లరి, ఈ వేళాకోళం, ఈ మాటలు విని ఆ స్నేహ పరిప్లుతాః, వాళ్ళందరికీ కృష్ణుడి మీద అపరిమితమైనటువంటి ప్రేమ, ముందరే వాళ్ళ హృదయం నిండా నిండి ఉంది ప్రేమ. అది కాస్త పొంగి ఇంకా పైకొచ్చిందనమాట. స్నేహ పరిప్లుతాః, స్నేహంలో ప్రేమలో మునిగిపోతూ వాళ్ళు సవ్రీడాః, మరి కృష్ణుడు చెప్పినటువంటి ఏ పనైనా సరే చెయ్యడమే అలవాటు తప్పిస్తే మేము చెయ్యము అంటాం అనేటువంటిది నందవ్రజంలో ఉన్నటువంటి ఒక పూచిక పుల్లకు కూడా అలవాట్లేదు. దాంతో చెయ్యాలి, ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాలి, బట్టలు తీసుకోవాలి. కానీ సవ్రీడాః, దేహాభిమానం ఉండిపోయిందే, ఇది నా దేహము, దీన్ని నేను కప్పుకోవాలి, దీన్ని నేను ఎవరికంటా పడకుండా కాపాడుకోవాలి అనేటువంటి ఆ స్వత్వము, దేహాభిమానము ఏదైతే ఉందో అది వదలలా వాళ్ళని. దాంతో సవ్రీడాః, సిగ్గుపడిపోయారు. అన్యోన్యం అవలోకయంత్యః, ఏం చేద్దాం అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అలా చూసుకుంటూ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని కృష్ణుడితోటి ఇలా అన్నారనమాట. భగవంతం ఏవమూచుః, భగవంతుడితో ఇలా అన్నారు, హే శ్యామసుందర అనయం మాకురు జానీమో వయం త్వాం బ్రజశ్లాఘ్యం నందరాజసుతం వయంతే దాస్యః త్వన్నియోగం కరవామ ప్రకంపితా వయం శీతలేన దేహినో వాసాంసి నోచేత్ రాజ్ఞే నివేదయిష్యామః ఇది. ఎన్ని రకాలుగా మాట్లాడారు. హే శ్యామసుందర, ముందర ఆయన్ని శ్యామసుందరుడు అన్నారు. ఎందుకని? ఆ కదంబ వృక్షం మీద ఆ గుబురులో కూర్చుని ఆయనకు అనిపించట్లేదు, నల్లగా ఉన్నాడు కాబట్టి ఆ గుబురు తాలూకు గుబురు లోపల ఒక చిన్న చీకటి ఉంటుంది, ఆ చీకట్లో ఈయన కలిసిపోయి కనిపించట్లేదు. అందుకోసమే వీళ్ళు ఇప్పటిదాకా చూసుకోలేకపోయారు. అందుకోసం శ్యామసుందర అన్నారు. ఆ నల్లగా ఉన్నా కూడా మహా అందంగా ఉంటావులే నువ్వు. అనయం మాకురు, అల్లరి చేయకు. అనయం అంటే అల్లరి, చాపలం, అల్లరి చేయబోక. జానీమో వయం త్వాం వ్రజశ్లాఘ్యం నందరాజసుతం, వయం జానీమహ, మాకు తెలుసు నువ్వెవరివో, నువ్వు ఎట్లాంటి పనులు చేస్తావో మాకు తెలుసు. త్వాం వ్రజశ్లాఘ్యం అంటే వ్రజమంతా నిన్ను మెచ్చుకుంటుంది, నిన్ను గుడ్ బాయ్ అంటుంది. ఎంత ముద్దుగా ఎంత బులిపిస్తూ మాట్లాడుతున్నారో ఆయన్ని. వ్రజశ్లాఘ్యం, వ్రజమంతా నిన్ను మెచ్చుకుంటారు కదా నువ్వు చేసే మంచి పనులకి. పైగా నువ్వెవరివి? నందరాజసుతం, నందరాజు యొక్క కొడుకువి. మరి రాజుగారు అబ్బాయి తప్పులు చేయొచ్చా? చేయకూడదు కదా, ఇట్లాంటి పనులు చేయకూడదు కదా. రాజుగారు ఏం చేయాలి? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడుకోవాలి, చూసుకోవాలి. అలాంటి రాజు, అలా తర్వాత భవిష్యత్తులో రాజు కావాల్సినటువంటి రాజు కొడుకు, ఇలాంటి వాళ్ళు తప్పులు చేయొచ్చా? చేయకూడదు కదా. అనయం మాకురు, ఇట్లాంటి నయం అంటే ఏమిటి? నయ శబ్దానికి నీతి, సంథింగ్ దట్ ఈస్ రైట్ అని అర్థం. ఆ నయం అంటే తప్పు పని అని అర్థం అన్నమాట. కాబట్టి నువ్వు నందరాజసుతుడివి కాబట్టి, నందసుతం అంటల్లా నందరాజసుతం, నందరాజు యొక్క కొడుకువి కాబట్టి నువ్వు ఇలాంటి అల్లరి చేయకూడదు. వయం జానీ మహా, నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యవని మాకు తెలుసు. వయంతే దాస్యః, పైగా మేమెవరివి? తే దాస్యః, వయం మేమందరం కూడా నీకు దాసీలం మేము, అంటే నువ్వు ఏం చెప్తే అది చేసేవాళ్ళం. త్వన్నియోగం కరవామ, నువ్వు చెప్పిన ప్రతి పని మేం చేస్తాం. ప్రకంపితా వయం శీతలేన, చూసావా చల్లగా ఉంది, మరి హేమంతకాలం కదా, తెల్లవారుజాము టైము, మరి చల్లటి చలిగాలి వీస్తూ ఒళ్ళు వణుకొచ్చేసేదు. అందుకోసం ప్రకంపితా వయం, మేము ఇక్కడ చూడు వణికిపోతూ ఉన్నాం. శీతలేన, చల్లదనంతో వణికిపోతూ ఉన్నాం, భయంతో కాదు శీతలంతో వణికిపోతూ ఉన్నాం. దేహినో వాసాంసి, తొందరగా మా బట్టలు ఇచ్చేసి. నోచేత్, ఇంకా లేగి అది ఇది కాదని చెప్పి బెదిరిస్తున్నారనమాట చిన్నగా. నోచేత్ రాజ్ఞే నివేదయిష్యామః, లేకపోతే రాజుగారికి చెప్తాం, రాజుగారికి కంప్లైంట్ చేస్తాను నీ మీద.
తతః నందనందనః యది సత్యం యూయం మే దాస్యః మదుక్తం చ కరిష్యథ ఇత ఆగత్య స్వస్వవసనాని గృహీత నోచేదహం దన్న దాస్యామి నివేదితోపి వృద్ధో రాజా కింకరిష్యతి ఇత్యువాచ. ఇంకా నందనందనుడు ఈయన వీళ్ళ మాటలకి పడేవాడు. దాంతో ఆయన అన్నాడు, యది సత్యం యూయం మే దాస్యః, మీరు నా దాసీలమని చెప్పుకుంటున్నారు కదా, నేను ఏం చెప్తే అది చేసేవాళ్ళమని, మదుక్తంచ కరిష్యథ, నేను చెప్పిన ప్రతి పని చేస్తామని కూడాను చెప్తున్నారు కదా, ఆ మాట ఎది సత్యం, అది గనక నిజమే అయితే ఇత ఆగత్య, ఇక్కడికి వచ్చి వసనాన్ని గృహీత, మీ బట్టలు మీరు తీసుకోండి, నోచేత్ అహన్న దాస్యామి, మీరు ఇక్కడికి వచ్చి తీసుకోకపోతే మాత్రం నేను ఇవ్వను, నా దాస్యామి, నేను ఇవ్వను అసలు. నివేదితోపి వృద్ధో రాజా కింకరిష్యతి, మరి ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి రాజు, కంప్లైంట్ చేయదలుచుకున్న రాజు ఎవరో మరి, అక్కడ దీంట్లో ఉన్నటువంటి కంసుడైతే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నందరాజే. ఇంతకుముందు నందరాజు అన్నారు కదా, ఆ నందరాజుకే చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. సో ఆయన అంటున్నాడు, నివేదితోపి మీరు వెళ్ళి చెప్పారే అనుకోండి, వృద్ధ రాజా, వృద్ధుడైనటువంటి మీ నందరాజు కింకరిష్యతి, ఏం చేస్తాడు, నాకు నన్ను ఏమన్నా శిక్షిస్తాడా, ఇత్యువాచ అని అన్నాడు. అంటే తతః సర్వా అపి వ్రజదారికాః పాణిభ్యాం యోనిరాచ్ఛాద్య శీతాధిక్యేన ప్రకంపమానాః జలాశయాదుత్తేరుః. తతః సర్వా అపి వ్రజదారికాః, అప్పుడు ఈ వ్రజదారికలందరూ, ఈ వ్రజ కన్యలందరూ కూడా పాణిభ్యాం యోనిరాచ్ఛాద్య, పాణిభ్యాం చేతులతోటి, యోనిరాచ్ఛాద్య తమ యోనులను అంటే తమ మర్మావయవాలను, ఆచ్ఛాద్య కప్పుకుని, శీతాధిక్యేన ప్రకంపమానాః చలికి వణికిపోతూ ఉన్నారు. అప్పటిదాకా నీళ్లలో ఉన్నారు, బయటకు వచ్చేసరికల్లా తడి ఒంటి మీద చలిగాలి తగిలి ఎంత వణుకొస్తుంది. శీతాధిక్యంతో, నది లోపల నీళ్లు వెచ్చగా ఉంటాయి, నది లోపల ఉన్నంత మటుకు చలేదు, బయటికి రాగానే చలి వణుకొచ్చేస్తుంది అనమాట. ఆ శీతాధిక్యంతో ప్రకంపమానాః వణికిపోతూ ఉన్నవారే జలాశయాదుత్తేరుః, జలాశయంలోంచి పైకొచ్చారు. తాహ వీక్ష్య భగవాన్ ధృతవ్రతాయూయం వివసనాః మజ్జనమకార్షుః అతః తదంహసః నివృత్తయే శిరోనిహితాంజలిపుటాః నమస్కృత్య వసనాని గృహీత ఇత్యబ్రవీత్. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, తాహ వీక్ష, వాళ్ళని చూసి భగవంతుడు ఏమన్నారంటే, ధృతవ్రతాః యూయం, మీరందరూ వ్రతాన్ని చేపట్టి కదా ఉన్నారు, వ్రతాన్ని అనుసరిస్తూ కదా ఉన్నారు, అట్లా వ్రతపాలనం చేస్తూ ఉన్న, ఒక వ్రతం పట్టి ఉన్నటువంటి మీరు వివసనాః బట్టలు లేకుండా నగ్నంగా మజ్జనమకార్షుః నదిలో దిగారు కదా, నదిలో స్నానం చేస్తున్నారు కదా, అది తప్పు, అలా చేయకూడదు. అంటే మనకు కూడా ఎప్పుడు కూడాను నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉంచుకుని స్నానం చేయాలి. అతః తదంహసః నివృత్తయే, అతః కాబట్టి, తదంహసః ఆ పాపాన్ని, నివృత్తయే పోగొట్టుకోవడం కోసమై, శిరోనిహిత అంజలిపుటాః శిరస్సు మీదికి మీ తలుకు అంజలులని అంటే మీ తలుకు దోసిళ్ళని, నమస్కార ముద్రలని, శిరః నిహిత తలల మీదకి మోపి, నమస్కృత్య నాకు నమస్కరించి, వసనాని గృహీత మీ బట్టలు తీసుకోండి. వాళ్ళ రెండు చేతులు ఇప్పటిదాకా సిగ్గును దాచుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ చేతులు తీసి పైకి పెట్టి వాళ్ళని కనుక నమస్కరిస్తే ఏమవుతుంది, పూర్తిగా నగ్నంగా నుంచోవడం అవుతుంది. ఇది ఇప్పుడు ఈ గోపకన్యల తాలూకు నగ్నత్వము అని గనక మనం తీసుకున్నామంటే అది చాలా చాలా దురర్థం అవుతుంది. అది కాదు, వీళ్ళు ఒక వ్రతాన్ని స్వీకరించారు, భగవంతుడికి తమని తాము అర్పించుకున్నారు. అలా భగవంతుడికి తమని తాము అర్పించుకున్న తరువాత ఈ దేహం నాది అనేటువంటి ఆ దేహాభిమానం ఉండకూడదు. ఆ దేహాభిమానం వాళ్ళకు వదలడం కోసమే, అప్పుడు మాత్రమే వాళ్ళకి మోక్షాన్ని పొందేటువంటి ఆ శక్తి వస్తుంది అనమాట, మోక్షాన్ని పొందేటువంటి అర్హత వస్తుంది. ఆ అర్హతని వాళ్ళకి ఇవ్వడం కోసమై మీరు చేతులు పైకెత్తి నాకు నమస్కరించండి అని చెప్పాడు భగవంతుడు. మనం భగవంతుడికి నమస్కరించినప్పుడు, మనం తిరుపతి వెళ్ళినప్పుడు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తాం. చేతులు పైకెత్తి నమస్కారం చేయడం ద్వారా ఏం చెప్తున్నాం భగవంతుడికి, నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను. అందులో నువ్వు తిరుపతిలో మనం అనేటువంటి మాట ఏమిటి, గోవింద.
గోవిందుడు అంటే ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను. గాహ విందతీతి గోవింద, మన్ని పూర్తిగా తన తలుపు రక్షణలోకి తీసుకునేవాడు గోవిందుడు. అలా తన రక్షణలోకి తీసుకునేటువంటి భగవంతుడికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవద్దు. దేహాభిమానాన్ని, ఈ స్వత్వాభిమానాన్ని అన్నింటినీ వదిలిపెట్టేసి, బంధనాలన్నింటినీ వదిలిపెట్టేసి ఆయన తలుపు రక్షణలోకి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు ఈ గోపకన్యలు కూడా చెయ్యవలసినటువంటి పని అదే. అందుకోసమే వాళ్ళని 2 చేతులు ఎత్తి నమస్కారం చేయమన్నాడు భగవంతుడు. అథ ధర్మయుక్తం భగవతః వచనమాకర్ణ్య గుహ్యాంగం ఏకేన పాణినా ఆచ్ఛాద్య అన్యేన ప్రణేముః. అప్పటికి ఇంకా వాళ్ళు నమస్కారం చెయ్యాలి. చెయ్యకపోతే కృష్ణుడు బట్టలు ఇవ్వడు, ఆ సంగతి తెలిసింది. మరి అప్పటికీ దేహాభిమానం వదల్లా. దాంతో వాళ్ళు ఏం చేశారు? ధర్మయుక్తం, కృష్ణుడు చెప్పిన మాటల్లో దోషం లేదు. నదిలో నగ్నంగా స్నానం చేయడం, నిర్వస్త్రంగా స్నానం చేయడం అనేటువంటిది చాలా తప్పు. చేసినటువంటి తమ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ధర్మయుక్తమైనటువంటి భగవతః వచనం ఆకర్ణ్య, భగవంతుడి యొక్క ఈ మాటలని విని గుహ్యాంగం ఏకేన పాణినా ఆచ్ఛాద్య, తమ రహస్యాంగాన్ని ఒక పాణితో ఒక చేతితోటి ఆచ్ఛాదనం చేసుకుని అన్యేన ప్రణేముః, 2వ చేత్తో నమస్కారం చేశారు. ఒంటి చేతి నమస్కారం చేశారనమాట. భూయః భగవానేవం ఉవాచ యః ఏకేన పాణినా అచ్యుతం ప్రణమేత తస్య కరచ్ఛేదః దండ్యః ఇది ధర్మవిదః వదంతి. అతః పాపద్వయమిదం అపమార్జయితుం యది ఇచ్చత తదా పాణియుగలేన ప్రణమ్య వాసాంసి గృహీత ఇది. అప్పుడు భూయః భగవాన్ మళ్ళీ భగవంతుడు ఇలా అన్నాడు. ఏమని? యహ ఏకేన పాణినా అచ్యుతం ప్రణమేత్, ఎవరైతే ఒక్క చేతితోటి దేవుడికి అచ్యుతుడికి మహావిష్ణువుకి నమస్కారం చేస్తారో తస్య కరచ్ఛేదః దండః, అట్లాంటి వాడికి కరచ్ఛేదం, చేతిని నరికేయడమే దండము అని ధర్మవిదః వదంతి, ధర్మవేత్తలు చెప్తారు. అతః పాపద్వయమిదం. ఇప్పుడు మీరు 2 తప్పులు చేశారు. ఒకటేమిటి? నదిలో నిర్వస్త్రంగా స్నానం చేయడం. రెండోదేమో ఒంటి చేత్తో నమస్కారం చేయటం. ఈ రెండు పాపాలని అపమార్జయుతుం యది ఇచ్చత, ఈ 2 పాపాలని అపమార్జయుతుం కడిగేసుకోవడం కోసం, అంటే అపమార్జయుతుం అంటే కొద్దిగా ట్రేస్ కూడా మిగలకుండా నిశ్శేషంగా కడిగేసుకోవడానికి మీరు యది ఇచ్చత కడిగేసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే తదా పాణియుగలేన ప్రణమ్య వాసాంసి గృహీత, అప్పుడు 2 చేతులతోటి నాకు నమస్కారం చేసి బట్టలు తీసుకోండి. ఏవం అచ్యుతేన అభిహితమాకర్ణ్య వ్రజాంగనాః వివస్త్ర ప్లవనం వ్రతచ్యుతి హేతుం మత్వా వ్రతపూర్తి కామాః సర్వపాపహరం సర్వకర్మ ఫలప్రదం భగవంతం యథావిధి నమశ్చక్రుః. ఏవం ఈ విధంగా అచ్యుతేన కృష్ణుని చేత అభిహితం ఆకర్ణ్య చెప్పబడిన ఈ మాటల్ని విని వ్రజాంగనాః ఆ వ్రజకన్యలందరూ కూడా వివస్త్ర ప్లవనం వ్రతచ్యుతి హేతుం మత్వా, వివస్త్ర ప్లవనం అంటే వివస్త్రంగా నదిలో స్నానం చేయడం, నదిలో నదీ స్నానం చేయడం, నదిలో ఈదులాడడం, అది వ్రతచ్యుతి హేతుం తాము చేసినటువంటి వ్రతానికి చ్యుతి హేతువు అంటే ఆ వ్రతం తమకి వ్రత ఫలం లభించకుండా చేసేటువంటి పోవడానికి కారణమవుతుంది అని మత్వ ఎరిగి వ్రత పూర్తి కామాహ తమ యొక్క వ్రతాన్ని పూర్తి కామాహ అంటే దాన్ని సంపూర్ణం చేసుకోవాలనేటువంటి కోరిక కలవారై సర్వ పాపహరం అన్ని పాపాలని హరించేవాడు, సర్వకర్మ ఫలప్రదం అన్ని కర్మల యొక్క ఫలాన్ని తమకి ఇచ్చేటువంటి వాడు. అంటే మనం ఏ కర్మ చేసినా సరే ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం పొందాలి అంటే భగవంతుణ్ణి విష్ణువుని స్మరించాలి. సర్వకర్మ ఫలప్రదం అటువంటి భగవంతం యథావిధి నమశ్చక్రుః, యథావిధిగా అంటే భగవంతుడికి ఎట్లా నమస్కరించాలో అంటే దేహభావనని వదిలేసి 2 చేతులు పైకెత్తి నమస్కారం చేశారు ఆయనకి. తతః గృహీతవసనాస్తాః తదా భగవతా దృఢ విప్రలబ్ధాః హాపితత్రపా అపి క్రీడనవత్ కారితా అపి తత్సంగ నిర్వృతా సత్యః తం నాభ్యసూయ. అప్పుడు ఈ ఆడపిల్లలందరూ గృహీతవసనాః తమ బట్టలు తాము తీసుకున్నారు.
బట్టలు తీసుకుని వేసుకున్నారు. వేసుకున్న తర్వాత తదా నిజానికి ఇక్కడ జరిగింది ఏమిటి, ఇక్కడ కృష్ణుడు వాళ్ళ విషయంలో చేసిందేమిటి అంటే, ఇంకొక ఆడపిల్ల విషయంలో ఈ రోజుల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే దాన్ని మనం ఎలా తీసుకుంటాము? ఆ దృష్టితో కనుక చూస్తే వీళ్ళు దృఢ విప్రలబ్ధాహ, దృఢ అంటే చాలా ఎక్కువగా, విప్రలబ్ధాహ ఆయన చేత వీళ్ళు అవమానింపబడ్డారు, ఇన్సల్ట్ చేయబడ్డారు. దృఢ విప్రలబ్ధాహ, తాము కృష్ణుడి చేత ఈ విధంగా అంటే నగ్నంగా బయటికి వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యడానికి కృష్ణుడు తమని ఒత్తిడి చేశాడు. అవునా? అట్లా కృష్ణుడి చేత అవమానింపబడ్డ వాళ్ళైనప్పటికీ హాపిత త్రపాహ అపి, తమ తాలూకు సిగ్గుని అంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేటువంటి, ఎవరికీ కనిపించకుండా కాపాడుకునేటువంటి తమ శరీరాన్ని ఓపెన్ గా బయటికి అలా చూపించేటువంటి పరిస్థితి కల్పించి తమ తాలూకు సిగ్గుని పోగొట్టాడు ఆయన. హాపిత త్రపాహ క్రీడనవత్ కారితాహ అపి, ఇంకా మళ్ళీ చెప్పాలి అంటే క్రీడనవత్ కారితాహ, క్రీడనంలాగా అంటే క్రీడనకములాగా, అంటే ఆయన చేతిలో కీలు బొమ్మలుగా మారారు వీళ్ళు. క్రీడనకము అంటే ఏంటి? పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మ, ఆ బొమ్మల్లాగా అయిపోయారు వీళ్ళు కృష్ణుడి చేతిలో. అలా చేయబడినప్పటికీ కూడా తత్సంగ నిర్వృతాహ, ఆయన యొక్క సంగము అంటే ఈ చెయ్యడం వల్ల ఆయన తమకు చాలా దగ్గరయ్యాడు. అవునా? ఆయన యొక్క సంగం తమకి లభించింది కాబట్టి, ఆయన యొక్క సాన్నిధ్యము, ఆయన యొక్క సాంగత్యము తమకి లభించింది కాబట్టి దాంతో నిర్వృతాహ చాలా సంతోషపడినటువంటి వాళ్ళే. అంటే ఈ భావాలేవి మనస్సులో లేకుండా పూర్తిగా తేట పడిపోయినటువంటి మనస్సులు కలవాళ్ళై తమ్ నాభ్యసూయన్, ఆయన విషయంలో కోపం తెచ్చుకోలే. ఆయన విషయంలో వాళ్ళకేమీ కోపము అలక ఇలాంటివి రాలేదు. పరిధాయాపి వాసాంసి తేన గృహీత చిత్తాహ లజ్జాయతే క్షణాహ తతః నోచ్యేలుహు. పరిధాయాపి వాసాంసి, ఎవరి బట్టలు వాళ్ళు కట్టేసుకున్నారు. వాసాంసి పరిధాయ అపి, బట్టలు కట్టుకున్న తర్వాత కూడా తేన గృహీత చిత్తాహ, తేన ఆ కృష్ణుడి చేత గృహీత చిత్తాహ అంటే హరింపబడినటువంటి మనస్సులు కలవారై, అంటే తమ మనస్సులని ఆ కృష్ణుడు దోచుకోవడం వల్ల, ఆ మనస్సులు ఆయన యందు లగ్నమైపోవడం వల్ల లజ్జాయతే క్షణాహ, లజ్జతో సిగ్గుతో ఆయతే క్షణాహ, దీర్ఘమైనటువంటి అంటే క్రీగంట చూస్తూ ఉన్నారు. స్ట్రైట్ గా చూస్తే ఏదైనా సరే చూపు తలుగు లెంత్ కొంచెం తగ్గుతుంది, కానీ ఇలా తల వంచుకుని ఇలా కొనగంట చూస్తూ ఉన్నారనుకోండి, దాని తలుగు పొడుగు పెరుగుతుంది అనమాట, చూపు తలుగు పొడుగు పెరుగుతుంది. అలా లజ్జా ఆయతే క్షణాహ, ఆయన్ని కొరగంట చూస్తూ ఓరకంట చూస్తూ తతః నోచ్యేలుహు, అక్కడి నుంచి వాళ్ళు కదల్లా, అక్కడే ఉండిపోయారు. స్వపాద స్పర్శ కామ్యయ ధృతవ్రతానాం తాసాం ఆశయం విజ్ఞాయ భగవానేవమవాది. హే సాధ్యః భవతీనాం సంకల్పః త్రపయా అకథితోపి మయా విదితః. యముద్దిశ్య ఇదం కాత్యాయనీ వ్రతమాచేరుః తత్ఫలం ప్రాప్స్యథ. మయా అనుమోదితః అసౌ సత్యో భవితుమర్హతి. యథా భర్జితాః అపక్వాః వా యవాదయః అంకురోత్పాదనాయ న ప్రభవంతి, ఏవం మయ్యావేశితచేతసాం కామః పునః కామ ప్రరోహాయ న భవతి. సిద్ధవ్రతఫలాః యూయం వ్రజం యాథ కాశ్చిత్ క్షపాః మయా రంస్యథ ఇతి. స్వపాద స్పర్శ కామ్యయ, ఇప్పుడు ఈయన ఆ చెట్టు మీద కూర్చున్నాడు, కాళ్ళు కిందకి వేళ్లాడేసుకుని కూర్చున్నాడు. వీళ్ళకందరికీ ఈ ఆడపిల్లలందరికీ ఉన్నటువంటి కోరిక ఏమిటి? స్వపాద స్పర్శ కామ్యయ, వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాలు తాకి తద్వారా ఆయన స్పర్శని పొందాలి అనేటువంటి కోరిక. తన పాదస్పర్శ యందు కోరిక ఉన్నటువంటి వాళ్ళు ధృతవ్రతానాం, ఇప్పటిదాకా వ్రతాన్ని తనని పొందడం కోసమే వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అయినటువంటి తాసాం ఆశయం విజ్ఞాయ, ఆ వ్రజకుమారికల యొక్క ఆశయాన్ని, మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎరిగి భగవాన్ ఏవమవాది, భగవంతుడు ఇలా అన్నాడు. హే సాధ్వ్యః, ఓ సాధులారా. సాధులారా అంటే ఏమిటి? ఒక సాధ్వి అనేటువంటి మాటను ఎవరి విషయంలో వాడతాం మనం? మహాపతివ్రత,
ఒక ఉత్తమమైనటువంటి శీలం కలిగినటువంటి స్త్రీ, అట్లాంటి వాళ్ళ విషయంలో సాధ్య అనేటువంటి మాట ప్రయోగించవచ్చు. మరి ఇప్పుడు తను చెప్తే బట్టలు విప్పి తన ఎదురుగుండా నిలబడినటువంటి వాళ్ళని సాధ్య అంటమేమిటి? మరి అదే అలా నిలబడి తనని తాము తనకి అర్పించేసుకున్నారు కాబట్టి వాళ్ళు సాధువులయ్యారనమాట. భగవదర్పిత హృదయాలు కాబట్టి వాళ్ళు సాధువులు. హే సాధ్య, ఓ సాధులారా, భవతీనాం సంకల్ప, మీ అందరి యొక్క సంకల్పము త్రపయ అకథితోపి మయా విదిత, త్రపయ సిగ్గుతో, అకథిత అపి మీ చేత చెప్పబడకపోయినా సరే, అంటే సిగ్గుతో మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో నాకు చెప్పకపోయినా సరే, మయా విదిత నేను తెలుసుకున్నాను దాన్ని. యముద్దిశ్య ఇదం కాత్యాయని వ్రతం ఆచేరుహు తత్ఫలం ప్రాప్స్యత. యముద్దిశ్య ఏ ఫలాన్ని ఉద్దేశించి, ఏ ప్రయోజనాన్ని కోరి, ఇదం కాత్యాయని వ్రతం ఆచేరుహు ఈ కాత్యాయని వ్రతాన్ని మీరందరూ చేశారో, తత్ఫలం ఆ ఫలాన్ని ప్రాప్స్యత అంటే నన్ను పొందడము, నాతోటి పొందు అనేటువంటి ఆ ఫలాన్ని మీరు పొందుతారు. మయా అనుమోదిత అసౌ సత్య భవితుమర్హతి. మయా అనుమోదిత, నా చేత అంగీకరించబడినటువంటి, అంటే మీ అందరికీ నేను మీ వాణ్ణి అవుతాను అనేటువంటి మీ కోరికని నేను అంగీకరించేశాను కదా, కాబట్టి నా చేత అనుమోదితమైనటువంటి ఈ సంగతి సత్య భవితుమర్హతి, తప్పకుండా నిజమవుతుంది, మీ కోరిక నిజమవుతుంది. యథా భర్జితాః అపక్వాః వా యవాదయః అంకురోత్పాదనాయ న ప్రభవంతి, ఏవం మయ్యావేశిత చేతసాం కామః పునః కామప్రరోహాయ న భవతి. భర్జితాః ఉడకబెట్టబడినవి కానీ, అపక్వాహ పక్వం కానివి కానీ, అంటే లేత గింజలు లేదా ముదురు గింజలు, వాటిని ఉడకబెట్టేశాం. ఇట్లా ఈ రెండు రకాల గింజలు కూడా యవాదయ, యవలు మొదలైనటువంటి ధాన్యాలు అంకురోత్పాదనాయ న ప్రభవంతి, అవి అంకురోత్పాదనానికి అంటే మొలకెత్తడానికి వాటికి ఇంకా శక్తి పోతుంది. అదేవిధంగా ఏవం మయ్యావేశిత చేతసాం, నాయందు నిలుపుకొనబడినటువంటి మనస్సు కలిగిన జనులెవ్వరికైనా కూడా కామః వాళ్ళ హృదయాలలో ఉండేటువంటి వాళ్ళ విషయంలో కామః మన్మథుడు కామప్రరోహాయ వాళ్ళ మనసులో కామాన్ని ఉత్పాదన చెయ్యడం కోసం నా ప్రభవతి సమర్థుడు కాలేకపోతాడు. అంటే వాళ్ళు భక్తులు తమని పూర్తిగా నాకు సమర్పించేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ మనస్సుల్లో లౌకికమైనటువంటి కామము, లౌకికమైనటువంటి కోరికలు ఇంకా పుట్టవు. అక్కడ పుట్టేటువంటి కామం ఎవరి కోసము అంటే కేవలం భగవంతుణ్ణి పొందాలనేటువంటి ఒక తీవ్రమైన కోరిక. రామకృష్ణ పరమహంస చెప్తారు, భగవంతుడి కోసం మనం ఏడవాలి, ఏడ్చి నువ్వు దొరకకపోతే నేను మరణిస్తాను అనేటంత తీవ్రమైన కోరిక మనకి కలిగితే ఎవరికి మాత్రం కనిపించాడు భగవంతుడు అని చెప్పి. కాబట్టి అదే భావన ఇక్కడ. అంటే ఈ వీళ్ళ మనసులో పుట్టేటువంటి ఏ కోరిక కూడా, అంటే ఏ కోరిక కూడా ఇంకా లౌకిక విషయాల కోసం అవదన్నమాట. సిద్ధ వ్రతఫలాహ వ్రజం యాథ, సిద్ధ వ్రత ఫలాహ, సిద్ధించిన వ్రత ఫలాహ, వ్రతం యొక్క ఫలం కలవారై వ్రజం యాథ, ఇంకా మీరు వ్రజానికి వెళ్ళండి, తిరిగి రేపల్లెకి తిరిగి వెళ్ళండి. కాశ్చిత్ క్షపాహ మయా రంస్యథ ఇది. కాశ్చిత్ క్షపాహ కొన్ని రాత్రులు, అంటే ముందు రాబోయేటువంటి రాసలీల తాలూకు రాత్రులని ఆయన చెప్తున్నాడు అనమాట. కొన్ని రాత్రులని మయా రంస్యథ మీరు నాతో రమిస్తారు. ఏవం భగవతా ఆదిష్టాః లబ్ధకామాః వ్రజకుమారికాః తత్పదాంభోజం ధ్యాయంత్యః కథంచిద్ వ్రజం వివిశుః. ఇలా భగవతా ఆదిష్టాః భగవంతుడి చేత ఆదేశింపబడ్డవారు, లబ్ధకామాః పొందబడిన కోరిక కలవారు, అంటే తాము ఏ వ్రతాన్ని ఏ కోరికతో చేశారో ఆ కోరిక తమకి సిద్ధించేసింది కదా, ఆ లబ్ధకామలు అయినటువంటి వ్రజకుమారికాః ఈ వ్రజకుమారికలందరూ తత్పదాంభోజం ధ్యాయంత్యః ఆ కృష్ణుడి యొక్క పదాంభోజాన్ని, అంభోజాలు అంటే కమలాల వంటి ఎర్రని సుకుమారమైన పాదాలని ధ్యాయంత్యః ధ్యానిస్తూ ఉన్నటువంటి వారే కథంచిత్ ఎంతో కష్టంతో వ్రజం వివిశుః
వ్రజానికి వెళ్ళిపోయారు. ఇవాల్టి కథని ఇక్కడికి ఆపుదాం. స్వస్తి.